ధూపదీప నైవేద్య పథకం ద్వారా పేద అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందించడం పట్ల అర్చక సంఘం ధన్యవాదాలు తెలిపింది. ప్రతి నెల 10,000 చొప్పున ఎంపిక చేసిన దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనున్నందుకు సంఘం అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ అబిడ్స్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ ఫోటోలను పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్చకుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత 18 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ ధూపదీప నైవేద్య పథకాన్ని ప్రారంభించారని, ఇప్పుడు ఆ పథకాన్ని 10,000కు పెంచిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు వాసుదేవ శర్మ. దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం హైదరాబాద్లో మాన్య ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు ధూపదీప నైవేద్య అర్చకుల సంక్షేమం కొరకై ధూపదీప నైవేద్య అర్చకులకి సంక్షేమ పథకాలు వర్తింపజేసేలాగా జీవో సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బ్రోచర్ కూడా ఇవ్వడం జరిగింది. గత 18 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో దేవాదాయ శాఖలో ధూపదీప నైవేద్య పథకాన్ని తేవడం జరిగింది. చాలా పేద స్థితిలో ఉన్నటువంటి ధూపదీప నైవేద్య అర్చకుల జీవితాలు వెలుగు నింపడానికి, వారి జీవన ప్రమాణ స్థాయి పెంచడానికి అర్చక సంక్షేమ పథకాలు ఈ యొక్క ప్రభుత్వం ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ధూపదీప నైవేద్య అర్చకుల తరఫున ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి మరియు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేక కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది.